హాయ్ నమస్తే, వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. ఈ క్లాసులో మనం ఈరోజు జరిగిన అంటే 6th మార్నింగ్ జరిగినటువంటి ఎస్జిటి పేపర్ టెట్ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్లో మ్యాథ్స్కి సంబంధించిన ఎనాలిసిస్ చేసుకుందాం. ఈ ఎనాలిసిస్ ద్వారా నువ్వేం నేర్చుకోవాలి అంటే కనుక మనకి కొన్ని ఏరియాస్ అనేవి తప్పనిసరిగా రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే ఈరోజు మనకి పేపర్లో బిట్ వచ్చినప్పటికీ రేపు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, తర్వాత రోజు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి కొన్ని ఏరియాస్ ఫిక్స్ అవుతాయి. అలాంటి ఏరియాస్ ఏవైతే వచ్చాయో ఆ ఏరియాస్ కూడా చెప్తూ ఉంటాను కాబట్టి జాగ్రత్తగా ఆ ఏరియాని రిపీట్ చేసుకోండి. కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి, అవి ఈ ఎగ్జామ్లో కవర్ చేయలేదు అంటే అర్థం ఏంటి అంటే తర్వాత ఎగ్జామ్లో కవర్ చేస్తాడు, జాగ్రత్తగా ఉండండి అని రాబోయే వాళ్ళకి చెప్పడం అనమాట. ఓకే, కాబట్టి మీకు ఆల్రెడీ రెగ్యులర్గా క్లాసుల్లో చాలాసార్లు డిస్కస్ చేసిన ఏరియాసే రిపీట్ అయ్యాయి. మన ఫ్రెండ్స్ ద్వారా గ్యాదర్ చేసిన బిట్లను బట్టి మీకు ఆల్రెడీ తప్పనిసరిగా చేయవలసిన లెక్కలు అని మీకు ఒక పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. ఏ చాప్టర్గా ఆ చాప్టర్ మీకు పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం దాంట్లోంచే బిట్స్ వచ్చేయండి, ఆ ఏరియాస్లోంచే కవర్ అయిపోయి మొత్తం అన్నీ అని చాలామంది చెప్పడం జరిగింది. అందుకని ఒక క్యాండిడేటే ఎన్ని బిట్లు చెప్పగలిగాడు. ఒక క్యాండిడేట్ ఆల్మోస్ట్ 24 బిట్లు 20 బిట్లని అప్పటికప్పుడు చెప్పగలిగాడంటే కారణం ఏంటంటే మనోడు ఏవైతే మనం ఇంపార్టెంట్ మోడల్స్ అని ఇచ్చామో అవి బాగా ప్రాక్టీస్ చేసాడండి. అవి మ్యాక్సిమం ఆ ఏరియాలో నుంచి పడడం వల్ల మనోడు ఇమీడియట్గా పలానా ఏరియాలోంచి బిట్ వచ్చిందండి, మన పేపర్లో పలానా చోట ఉంది అని చెప్పడం కూడా జరిగింది. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఒకసారి సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి చూడండి. ఒకసారి మధ్యగతం మీద, బాహుళకం మీద, పాచిక మీద బిట్ ఇచ్చాడు. పాచిక మీద డైస్ మీద ఇచ్చాడు. సంభావ్యత మధ్యగతం మీద వాడు అడిగిన ప్రశ్న గమనించండి ఒకసారి. మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగతము ఎంత? మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగతము చాలాసార్లు డిస్కస్ చేసుకుందే. వాడు పూర్ణ సంఖ్యల సగటు, పూర్ణ సంఖ్యల మధ్యగతము, ప్రధాన సంఖ్యల సగటు, ప్రధాన సంఖ్యల మధ్యగతము, సంయుక్త సంఖ్యల సగటు, సంయుక్త సంఖ్యల మధ్యగతము అని అన్గ్రూప్డ్ డేటాకి సంబంధించి డైరెక్ట్గా అడుగుతాడు. జాగ్రత్తగా ఉండండి అని చాలాసార్లు క్లాసులో మాట్లాడాడు. కాబట్టి సంయుక్త సంఖ్యల మధ్యగతము అంటే పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేయం కానీ 4, మొదటి సంయుక్త సంఖ్య 4, నెక్స్ట్ 6, 7 కాదు, నెక్స్ట్ 8, తర్వాత 9, 10 వీటి యొక్క మధ్యగతం ఎంత అని అడుగుతున్నాడు. వీటి యొక్క మధ్యగతం ఎంత అని అడిగాడు అనమాట. అలాగే మరొక ప్రశ్న బాహుళకము. అయితే వాడు ఇలా డేటా ఇచ్చేసి బాహుళకం ఎంత అడగల, కొంచెం తెలుగుగా అడిగాడు. ఏంటది అంటే కానీ జస్ట్ ఎగ్జాంపుల్ రాస్తాను, ఈ నెంబర్స్ అయితే కాదు. ఓకే, ఆ క్యాండిడేట్ మనకు చెప్పిన దాన్ని బట్టి వాడు టోటల్గా అన్గ్రూప్డ్ డేటాలో కొన్ని నెంబర్స్ ఇచ్చాడండి అని మనకి ఇచ్చిన ఇంపార్టెంట్ పేపర్లో ఒక లెక్క అనమాట అది. ఓకే, అందులో మీరు పి అని ఇచ్చారు, ఇక్కడ ఎక్స్ అని ఇచ్చాడు. అయితే ఆ ఎక్స్ విలువ కనుక్కోండి అని చెప్పేసి అన్నాడు. అందుకని ఆ లెక్క తీసుకొని ఇక్కడ రాస్తాను అనమాట. 5, 6, 7, 8, 9, 4, 6, 9 ఎక్స్ వీటి యొక్క బాహుళకం 6 అయితే ఎక్స్ విలువ ఎంత అంటే ఇక్కడ ఏ ఉద్దేశంతో ఇచ్చాడంటే కనుక చూడండి ఒకసారి. ఇక్కడ బాహుళకం 6 అని చెప్పాడు కాబట్టి ఇక్కడ 6 అనేది 2 సార్లు రిపీట్ అయింది. 9 అనేది కూడా మనకి 2 సార్లు రిపీట్ అయింది. 6 అనేది 2 సార్లు రిపీట్ అవుతుంది. 9 అనేది కూడా మనకి 2 సార్లు రిపీట్ అవుతుంది. మరి 6 బాహుళకం అని చెప్పాడు కాబట్టి తప్పనిసరిగా మనకి ఈ ఎక్స్ కూడా ఏమవ్వాలి, 6 అవ్వాలి. ఎక్కువ సార్లు రిపీట్ అవ్వాలి కాబట్టి ఎక్స్ అనేది 6 అవ్వాలి అని చెప్పేసి అంటాం. క్లాసులో చెప్పిన డైరెక్ట్ లెక్క అది. ఓకే, ఆ రకంగా మనకు ప్రశ్న డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ రెండు కూడా మనకి తప్పనిసరిగా మళ్ళీ ఎగ్జామ్లో కూడా రిపీట్ అయ్యే ఏరియాసే. ఈ రెండు కూడా మళ్ళీ రిపీట్ అవుతాయి. ఆల్మోస్ట్ ఎన్ని ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అన్ని ఎగ్జామ్స్లో కూడా రిపీట్ అవుతుంది. మధ్యగతము, సగటు, బాహుళకము తప్పనిసరిగా ఈ 3 అంశాల మీద ఒక బిట్ వస్తుంది అని చెప్పాను. వీడైతే 2 బిట్లు ఇచ్చాడు, అది వేరే విషయం, కానీ ఒక బిట్ వస్తుంది. అన్గ్రూప్డ్ డేటాకి సంబంధించి ఇలాంటి ఒక అన్గ్రూప్డ్ డేటా తీసుకోండి, దానికి సగటు కట్టండి, దానికే మధ్యగతం కట్టండి, దానికే బాహుళకం కట్టుకోండి. జస్ట్ ప్రాక్టీస్ కోసం అంతే, ఇంకంతకుమించిన వేవీ చేయక్కర్లా, ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. అలాగే డైస్ పాచికకు సంబంధించి ఒక పాచికను ఎగరవేసినప్పుడు 2, 3 గుణిజం అయ్యే సంభావ్యత ఎంత అడిగాడు. అంటే 2, 3 గుణిజం అయ్యే అంటే కనుక 2వ ఎక్కం పోవాలి, 3వ ఎక్కం పోవాలి అంటే కనుక 6 అవ్వడానికి సంభావ్యత ఎంత అని అడుగుతున్నాడు. 6 అవ్వడానికి సంభావ్యత ఎంత అని ప్రశ్న అడుగుతున్నాడు. అంటే ఉన్న 6 అవకాశాలలో 6 అనేది ఒకటే ఉంటుంది. ఈ 1, 2, 3, 4, 5, 6 ఉన్న ఈ 6 అవకాశాలలో పడడానికి 6 అనే నెంబర్ ఒకటే ఉంది కాబట్టి 1/6 అని చెప్పచ్చు. అందుకని ఈ డైస్కి సంబంధించి ఇక్కడ ప్రశ్న అడిగాడు కాబట్టి మీరు చూసుకోవాల్సింది వచ్చేవాళ్ళు, ఇది భవిష్యత్తులో రాసేవాళ్ళు కాబట్టి
కార్డులు ఏవైతే ఉన్నాయో మనకి ఆ కార్డులకి సంబంధించిన లెక్కలు చూడండి. మళ్ళీ డైస్కి సంబంధించి చూడండి. 2, 3 గుణిజం అయ్యే సగటు, ప్రధాన సంఖ్య అయ్యే సగటు, ప్రధాన సంఖ్య కాని సగటు, సంయుక్త సంఖ్య అయ్యే సగటు, ఇలాంటి ప్రశ్నలు మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ పాచికతో పాటుగా ఈ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఏవైతే ప్యాక్ మొక్కలకి సంబంధించి లెక్కలు మాట్లాడుకున్నామో ఆ లెక్కలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఇచ్చామో సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి చూడండి ఒకసారి. ఓకే, కాబట్టి వాడు సాంఖ్యక శాస్త్రంలో వాడు కవర్ చేసినటువంటి అంశాలు ఇవి. అయితే ఇక్కడ మనకి గ్రాఫులకి సంబంధించి ఒక మంచి ఏరియా వదిలేశాడు. ఎక్స్ అక్షం మీద ఏం తీసుకుంటాం, వై అక్షం మీద ఏం తీసుకుంటాం అని చెప్పేసి, ఎస్పెషల్ ఎక్స్ అక్షం మీద ఏం తీసుకుంటాము, పౌనఃపున్య బహుభుజి వక్రము ఎక్స్ అక్షం మీద ఏం తీసుకుంటాము, ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రము ఎక్స్ అక్షం మీద ఏం తీసుకుంటాం, కమ్మీ రేఖాచిత్రంలో ఏముంటాయి, వృత్తరేఖాచిత్రంలో ఏముంటాయి అనే ఒక ఏరియా, ఒక మంచి ఏరియా తప్పనిసరిగా రాబోయే వాళ్ళకి మనకి అది బిట్ రిపీట్ అవుద్ది. జాగ్రత్తగా చూసుకోండి ఆ ఏరియా. అలాగే ఎగువ హద్దుకు సంబంధించి, దిగువ హద్దుకు సంబంధించి, వృత్తరేఖాచిత్రంలో కోణం కనుక్కోవడానికి సంబంధించి మేజర్గా ఆ ఏరియాలు చూసుకుంటే కనుక మనకి భవిష్యత్తులో ఈ మధ్యగతము, బాహుళకము, సగటు అని కాకుండా ఇప్పుడు చెప్పినటువంటి బేసిక్ సైడ్ వెర్షన్స్ ఏవైతే మాట్లాడుతున్నామో ఆ ఏరియాస్ కూడా చూసుకోండి. దీంట్లో 4 మార్కులు వస్తే 4 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, సాంఖ్యక శాస్త్రం నుంచి మనం కవర్ చేసిన బిట్స్ ఇవి. అలాగే క్షేత్రగణితానికి సంబంధించి 3 బిట్లు ఇచ్చాడు. 3 బిట్లు డైరెక్ట్ బిట్లే. అయితే 3 కంటే ఎక్కువే ఇచ్చి ఉంటాడు. ఆ వ్యక్తికి గుర్తొచ్చిన బిట్లు చెప్పాడు అంతే. ఓకే, కాబట్టి ఇక్కడ మనం 3 బిట్లే వరకు చెప్పడం జరిగింది కాబట్టి 3 అని చెప్తున్నాం. మొత్తం మీద 20 బిట్లు, 24 బిట్లో 20 బిట్లు అలవోకగా గుర్తెచ్చుకొని చెప్పారు. అంటే బాగా ప్రాక్టీస్ చేశాడు అనమాట ఆ పేపర్స్ని. ఓకే, అది ఏదైనప్పటికీ డైరెక్ట్ బిట్లు అని చెప్పాడు అనమాట. ఆ క్యాండిడేట్ అయితే కనుక మన పేపర్లో వచ్చిన పలానా ఆ నెంబర్స్ లాంటి బిట్లు అండి అని కూడా చెప్పాడు. ఓకే, ఇంకా ఏం రాయలేదు. మీకు పేపర్ అనలైజ్ చేయాలి, మీకు స్పీడ్గా అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతో. ఏంటవి అంటే కనుక రాంబస్ వైశాల్యానికి సంబంధించిన బిట్టు హాఫ్ D1 D2 మీద బిట్ ఇచ్చాడట. అలాగే ట్రెపీజియం వైశాల్యము ఏం చెప్పుకున్నాము, హాఫ్ H A+B అని మాట్లాడుకున్నాం. హాఫ్ H A+B అని మాట్లాడుకున్నాం. అలాగే ఘనం యొక్క ఘన పరిమాణము అనగానే AQ, దీనికి సంబంధించి అంటే నాంచన ప్రకారంగా ఒక భుజం ఇచ్చి ఉంటాడు, ఒక భుజం ఇచ్చి ఘన పరిమాణం ఎంత అడుగుంటాడు. అలాగే అక్కడ అన్ని రకాల కొలతలు ఇచ్చి ట్రెపీజియ వైశాల్యం అడిగాడు. ఈ 2 కూడా మనకి డైరెక్ట్ బిట్లు అని చెప్పాడు. ఇంకొకటి ఘనం యొక్క ఘన పరిమాణము అని చెప్పాడు, కానీ ఎలా అనేది చెప్పలా. తనకు కూడా నేను బిట్లు అడిగేటప్పుడు ఏం అడిగాము అంటే కనుక సైడ్కి నేనే చెప్పిన తర్వాత కసాగులోంచి పెట్టించాడా, గసాబాలోంచి పెట్టించాడా, రెండింటికి రిలేషన్ ఇచ్చాడా లేదా. ఓకే, ఇలా ప్రతి సైడ్ హెడ్ని గుర్తు చేసుకుంటూ బిట్లు అడిగాను. అందుకని మ్యాక్సిమం బిట్లు మనం గ్యాదర్ చేయగలిగాం అనమాట. ఓకే, దాంతోపాటు చెప్పాం కదా ఆల్రెడీ ఇచ్చిన ఏవైతే ఇంపార్టెంట్ పేపర్స్ ఇచ్చామో బాగా ప్రాక్టీస్ చేయాల్సిన ప్రశ్నలు అని చెప్పేసి ఇచ్చామో దాంట్లో టెక్స్ట్ బుక్లో ఉండే ప్రశ్నలే. ఓకే, మనం కొత్తగా డిజైన్ చేసేదేమీ కాదు. టెక్స్ట్ బుక్లో ఉండే ప్రశ్నలనే ఒక మంచి బిట్లు తీసుకొని మీకు అక్కడ పేపర్స్లో అడగడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో నా అనుభవాన్ని ఉపయోగించి రాసినటువంటి బిట్లు అనమాట. టైప్ చేయించాము, పెట్టాము, చూడండి ఒకసారి. ఆల్రెడీ చాలామంది మీరు చూస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు, మళ్ళొక్కసారి ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నా. ఓకే, కాబట్టి ఈ రకంగా క్షేత్రగణితానికి సంబంధించి మనకి అడిగాడు. ఈ క్షేత్రగణితానికి సంబంధించిన దాంట్లో చూడండి ఒకసారి రాంబస్ వైశాల్యము, ట్రెపీజియం వైశాల్యము, రాంబస్ వైశాల్యము, ట్రెపీజియం వైశాల్యము డైరెక్ట్ బిట్లు అడిగాడు. రాంబస్ వైశాల్యము, ట్రెపీజియం వైశాల్యం. అయితే పైథాగరస్ త్రికాల మీద బిట్టు తీసుకొని అడిగితే ఇంకా బాగున్నాం. ఓకే, కొంచెం బాగా చదివే క్యాండిడేట్లకి ఉపయోగపడుతున్నది. ఇలా డైరెక్ట్ బిట్లు అడిగాడు కాబట్టి మ్యాక్సిమం చేయగలుగుతారు అందరూ కూడా. ఓకే, అలాగే మరో ప్రశ్న కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు క్షేత్రగణితానికి సంబంధించి ఈ ఏరియాలు కవర్ చేశాడంటే ఈ ఏరియాలు నెక్స్ట్ ఇవ్వడానికి కాదు, వదిలేసిన ఏరియాలు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాను. ఫస్ట్ ఏ ఏరియాస్ అయితే వదిలేసాడో ఆ ఏరియాస్ బాగా చూసుకోండి. అంటే ఇంతకుముందు సాంఖ్యక శాస్త్రంలో ఇవి తప్పనిసరిగా ఇవి రిపీట్ అవుతాయి అని చెప్పాను. ఇవి రిపీట్ అవుతాయి, ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ మళ్ళీ రిపీట్ అవ్వాలని రూల్ ఏమీ లేదు, అందుకే నా పదం వాడలేదు. కానీ ఇక్కడ మిస్ అయిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా చూసుకోండి. దీర్ఘచతురస్రానికి సంబంధించి చుట్టుకొలత, వృత్తానికి సంబంధించి, వైశాల్యానికి, పరిధికి సంబంధించిన లెక్కలు మనకి ఈ 7th క్లాసు 8th క్లాసుల లెక్కలు ఉంటాయి, మంచి లెక్కలు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. ఓకే అండి, అలాగే దీర్ఘగణం కూడా డిస్కస్ చేయలేదు, స్తూపం డిస్కస్ చేయలేదు. అందులో కూడా మనకి బేసిక్ లెక్కలే, బేసిక్ ఫార్ములాస్ మీద వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఒక్కసారి పైన అనుకోండి, పోయేదేం లేదు కదా, ఒక్కసారి రీకాల్ చేసుకునే ప్రయత్నం చేయండి అంతే. అలాగే మరొక ఏరియా చూడండి ఒకసారి, రేఖాగణితానికి సంబంధించి ఖచ్చితంగా
ఆయిలర్ సూత్రం మీద ప్రశ్న అడిగండి. శీర్షాలు ప్లస్ స్థలాలు ఈజ్ ఈక్వల్ అంచులు ప్లస్ 2. దీని మీద ప్రశ్న అడిగేట. అయితే డైరెక్ట్ బిట్టేచ్చాడు కానీ శీర్షాలు ప్లస్ స్థలాలు మైనస్ అంచులు ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడట. శీర్షాలు ప్లస్ స్థలాలు మైనస్ అంచులు ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ప్లస్ అంచులు ఇటు తీసుకొచ్చాడు అనమాట. మనం చాలాసార్లు మాట్లాడుకున్నదే సీత ఈజ్ ఈక్వల్ టు అంచులు ప్లస్ 2 అని చెప్పుకున్నాం. దాని మీద మనకు బిట్ డైరెక్ట్ బిట్టాడు చెప్పారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. ఓకే అండి. అయితే మీకు ఇచ్చిన దాంట్లో బాక్స్ కూడా కొట్టేసి ఇచ్చాం మీకు. ఒకటి 2 అంశాలు ఇచ్చి మూడోది కనుక్కోమని చెప్పేసి బాక్స్ కొట్టేసి ఇచ్చాము. అందులో కూడా బిట్లు కూడా చాలామంది చేసి ఉంటారు కాబట్టి వాడు డైరెక్ట్ ఫార్ములా అడిగాడు కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే మరొక ప్రశ్న సమాంతర చతుర్భుజం యొక్క ఎదురెదురు కోణాలకి సంబంధించి. ఖచ్చితంగా దీని మీద బిట్టు అనేది మనకి రిపీటెడ్ ఏరియా. ఇది రిపీటెడ్ ఏరియా కాదు, ఒకసారి వచ్చింది కాబట్టి మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు. ఇది రిపీటెడ్ ఏరియా. సమాంతర చతుర్భుజం యొక్క ఎదురెదురు కోణాలు సమానమో మధ్యలో పాయింట్. ఆ ఎదురెదురు కోణాల మీద ఏమి ఇచ్చాడంటే సమాంతర చతుర్భుజ ఎదురెదురు కోణాలు ఏసీ అయితే అని చెప్పేసి కింద ఆప్షన్లో యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 0 అని ఉందట ఒక చోట. సమాంతర చతుర్భుజం యొక్క ఎదురెదురు కోణాలు సమానము. సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీలు సంపూరకాలు. దాని మీద లెక్క వస్తుందని చెప్పుకున్నాం. అలాగే సమాంతర చతుర్భుజానికి సంబంధించిన చుట్టుకొలత, వైశాల్యానికి సంబంధించిన BH, ఈ 4 అంశాల మీద తప్పనిసరిగా ఎవరో ఒకరికి బిట్ రిపీట్ అవుతూనే ఉంటుంది. జాగ్రత్తగా ఉండదండి. ఇది రిపీటెడ్ ఏరియా. ఇది మనకి రిపీటెడ్ ఏరియా. ఇది కూడా మనకి రిపీటెడ్ ఏరియా. ఇక్కడ ఇచ్చిన 3 కూడా మనకి రిపీటెడ్ ఏరియాస్. ఓకే. అలాగే నెక్స్ట్ పూరక కోణాలకి సంబంధించాడు. పూరక కోణాలు సంపూరక కోణాలు ఇది కూడా రిపీటెడ్ ఏరియా. అంటే మ్యాక్సిమం ఎక్కువ పేపర్లో బిట్ రిపీట్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నా. తప్పనిసరిగా మనకు వచ్చే బిట్టు ఇప్పుడు అడిగేసినా సరే మళ్ళీ ఆడడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ పేపర్ అవసరమైతే సంపూరక కోణాలకు సంబంధించి అడగవచ్చు. ఎన్ని రకాల పూరక కోణాల మీద బిట్లు ఉన్నాయో, ఎన్ని రకాల సంపూరక కోణాల మీద బిట్లు ఉన్నాయో ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క బిట్ ఇచ్చేయచ్చు అవసరం అయితే వాడు. అందుకని రిపీటెడ్ ఏరియా. పూరక కోణాల భేదం 123 డిగ్రీలు అయితే ఆ కోణాలు కనుక్కోండి. కింద ఆప్షన్లో ఉపయోగించేసుకోమని చెప్పాము. లేదు అనుకుంటే కనుక మనకి ఏం చెప్పాము అంటే కనుక పూరక అంటే 90 సగం చేయండి కలపండి అని చెప్పుకున్నాం. సగం చేసి కలపండి అని చెప్పాం. సగము అంటే కనుక 45, దీన్ని సగం చేస్తాము అంటే 23 డిగ్రీలు అని చెప్పారు. ఎగ్జాక్ట్గా చెప్పలేదు. ఓకే. 23 అయితే కనుక 23లో సగం వేసుకుంటాం. అయితే అలా 2 పూరక కోణాల భేదం 23 డిగ్రీలు వచ్చేలాగా ఆ కోణాలు కనుక్కోండి అని కింద ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి వాడిచ్చే 2 పూరక కోణాలు కలిపితే 90 అవ్వాలి. అట్ ది సేమ్ టైం గ్యాప్ 23 రావాలి. కలిపితే 90 అవుతూ గ్యాప్ 23 వచ్చేలాగా కింద ఆప్షన్లు చూసుకొని టికెట్ వేయచ్చు. ఇది ఒకటి మనకి రిపీటెడ్ ఏరియా. నెక్స్ట్ ఈ సౌష్ఠవము అనేది 100% రిపీటెడ్. సౌష్ఠవము అనేది మనకి 100% రిపీటెడ్. ఓకే. చతుర్భుజం యొక్క కొలతలు సౌష్ఠవాలకి సంబంధించి టాన్ గ్రాముకు సంబంధించి తప్పనిసరిగా చూడండి అని చెప్పేసి కింద 3 లైన్లు రాసని చూసుకుని ఒకసారి. ఎందుకంటే అందులో పలానాది ఇంపార్టెంట్ అని కాదు. సౌష్ఠవము ఒక్క 10 నిమిషాలు కేటాయిస్తే 1 మార్క్ వస్తుంది. సౌష్ఠవ అక్షరాలకి సంబంధించి, ఆంగ్ల అక్షరాలకి సంబంధించి, ఆకారాలకి సంబంధించి అక్షరాలకి సంబంధించి. అలాగే ఇక్కడ మనకి క్రమషడ్భుజి భ్రమణ సౌష్ఠవ పరిమాణం అని చెప్పాడు. దీనికి క్లియర్గా చిన్న పదం వాడాం. వాడు ఏ పేరైతే వాడతాడో అన్నే ఉంటాయి. షడ్భుజి 6 ఉంటాయి. క్రమ షడ్భుజి అని చెప్పాడు కాబట్టి 6 భుజాలు ఉండే భ్రమణ సౌష్ఠవ కోణం పరిమాణం అడిగాడు కాబట్టి 6 అని చెప్పొచ్చు. క్రమ పంచభుజి, పంచ అంటే 5 కాబట్టి 5 ఉంటాయి. ఓకే. అలా క్రమాన పేరు వాడాడు కాబట్టి ఎప్పుడైతే మన క్రమాన పేరు వాడాడో షడ్భుజి అనగానే ఇక్కడ 6 కాబట్టి పరిమాణం 6 అని చెప్పేయచ్చు. పరిమాణం 6. ఇంకా వాడు క్రమ షడ్భుజిక భ్రమణ సౌష్ఠవ కోణం అని అడిగితే వాడిను కనీసం లెక్క చేయడానికి అవకాశం ఉంటుంది. కోణం అడిగితే కనుక 360 డిగ్రీస్ బై ఇది బై 6 అని వేసుకుంటాం. అప్పుడు మనకి భ్రమణ సౌష్ఠవ కోణం మనకి 60 డిగ్రీస్ అని చెప్తాం కనీసం అలా అడిగితే. కానీ భ్రమణ సౌష్ఠవ పరిమాణం అడిగాడు. వాడు ఏ పేరు వాడతాడో అదే పరిమాణం. క్రమ పంచభుజి 5, క్రమ సప్తభుజి 5, క్రమ సప్తభుజి 7 అంటాం. అందుకని ఈ సౌష్ఠవానికి సంబంధించి ఈ రకంగా మనకి పరిమాణానికి సంబంధించి బిట్ అడిగాడు కాబట్టి మీకు ఒక బాక్స్ రూపంలో కూడా ఇచ్చాను. జాగ్రత్తగా చదవండి ఒకసారి. అలాగే సౌష్ఠవాక్షరాలకు సంబంధించి ఆంగ్లాక్షరాలు, ఆకారాలకి సంబంధించి 1 సౌష్ఠవాక్షరం కలిగినవి, 2 సౌష్ఠవాక్షరాలు కలిగినవి, అడ్డంగా ఉండే సౌష్ఠవాక్షరాలు, నిలువుగా ఉండే సౌష్ఠవాక్షరాలు.
సౌష్ఠవాక్షం ఉండి భ్రమణ సౌష్ఠవం లేనిది, సౌష్ఠవాక్షం లేకుండా భ్రమణ సౌష్ఠవం ఉండేది అని ఈ రకంగా మీకు బిట్లు కూడా చాలా డైరెక్ట్గా కూడా మనం మాట్లాడుకున్నాం. ఒకసారి చెక్ చేయండి. ఒకసారి సౌష్ఠవాల మీద 100% రిపీటెడ్, ఇంకా 100% రిపీటెడ్ అనమాట. ఇంకా ఖచ్చితంగా బిట్ రిపీట్ అయిపోద్ది అంతే. ఇక్కడ మనకి మధ్యగతము, సగటు, బాహుళకము రిపీట్ అవుద్దంటే అందులో ఒకటి రిపీట్ అవుద్దని 3 ఒకేసారి రిపీట్ అవ్వవు, ఏదో ఒకటి రిపీట్ అవుద్ది 100%. అందుకని ఒక అన్గ్రూప్ డేటా తీసుకొని 3 కనుక్కోండి అని చెప్తున్నాం. కానీ ఇక్కడ మనకి ఈ సౌష్ఠవము అనేది మనకి 100% ఏదో ఒక రూపంలో రిపీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇది మనకి రేఖాగణితానికి సంబంధించి వాడించినటువంటి బిట్లు, మన వాళ్ళు చెప్పినటువంటి గుర్తున్న ఏరియాస్ అనమాట. అలాగే అంకగణితానికి సంబంధించి ఒక 4 బిట్ల వరకు చెప్పారు. చూడండి ఒకసారి. దీంట్లో 40లో 23% ఎక్స్ అయితే 23లో 40% ఎంత అని పర్సంటేజ్కి సంబంధించి లెక్క అడిగాడట. కొంచెం టెక్నికల్గా అడిగాడు అంతే, అంతకుమించి ఏం కాదు. టెక్నికల్ ఏమీ లేదు, బేసిక్కే. చాలాసార్లు మనం సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు మా ఇంటికి మీ ఇంటికి ఎంత దూరమో, మీ ఇంటికి మా ఇంటికి అంతే దూరము అని చెప్తూ ఇది స్థిత్యంతర ధర్మము అని చాలాసార్లు మాట్లాడాను. అంటే ఇటు నుంచి చూసినా అటు నుంచి చూసినా ఒకేలా అనిపిస్తూ ఉంటుంది. వీడు కూడా ఏం చేశాడు, 40లో 23%, ఆ పర్సంటేజ్ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాడు అంతే. 40లో 23% లేదా 40% అనేది 40% అనేది 23లో ఎంత అని అడుగుతున్నాడు. దాన్ని 23లో 40%, జస్ట్ పర్సంటేజ్ మార్చాడు. దానివల్ల విలువే మారిపోదు, అది కూడా మనకి ఎక్సే అవుతుంది. 2x3 అని చెప్పినా 3x2 అని చెప్పినా అరే పర్సంటేజ్ జస్ట్ మారింది. ఓకే, ఎప్పుడు పర్సంటేజ్ చెప్పినా మీకు జనరల్గా ఎలా గుణించమన్నాం, పర్సంటేజ్ తీసేస్తే 2 సున్నాలు తీసేయండి గుణించేయండి అని చెప్పాం. 2 సున్నాలు తీసేసి గుణించేయమంటే కనుక ఇక్కడ పర్సంటేజ్ తీసామనుకోండి, ఒక 0ని తీసేయండి, 4 23 ఎంత అన్నాం అనుకోండి, 80 + 12 92. మరి వాడికి 0 బాకీ ఉన్నాం కాబట్టి 9.2. మరి ఇక్కడ కూడా మన పర్సంటేజ్ కట్టమంటే 0 తీసేస్తాం, 4 23 92. మరి వాడికో 0 బాకీ ఉన్నాం కాబట్టి 9.2 లెక్క చేద్దాం అనుకుంటే. లేదు క్యాజువల్ థింకింగ్, ఇప్పుడు మనం మాట్లాడుకునే వెర్షన్. ఓకే, మా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరమో, మీ ఇంటి నుంచి మా ఇంటికి అంతే దూరం. దీంట్లో మార్పు ఏమి ఉండదు, దూరం ఏం తగ్గిపోదు. కాబట్టి ఆ రకంగా ఆలోచించిన ఎక్స్ అని వస్తుంది. అలా ఒక బేసిక్ వెర్షన్ లెక్కే ఇచ్చాడు. నెక్స్ట్ డబ్బులనే చెప్పలేదు కానీ జిఎస్టీతో కలిపినప్పుడు ఒక వస్తువు యొక్క విలువ సమ్ వాల్యూ ఇచ్చి జిఎస్టీ కలపక ముందు అని మీరు పేపర్లో లెక్క ఏదైతే ఇచ్చారో ఆ లెక్కే సేమ్ లెక్క వచ్చిందండి అని చెప్పేసి అన్నారు. అయితే మనం చాలా లెక్కలు మాట్లాడుకున్నాం. అందులో ఒక లెక్క సరదాగా మాట్లాడుకుంటే కనుక ఏం చెప్పొచ్చు అంటే 8% జిఎస్టీ కలిపినప్పుడు 8% జిఎస్టీతో కలిపి ఒక వస్తువును 5,400 కొని 400 కొంటే జిఎస్టీ కలపక ముందు దాని యొక్క వెల ఎంత అంటాడు. 8% జిఎస్టీతో ఒక వస్తువుని 5,400 కొంటే అప్పుడు ఆ వస్తువు జిఎస్టీ కలపక ముందు ఎంత, సేమ్ నెంబర్లు అయితే కాదు కానీ సేమ్ అలా ప్రశ్న మాత్రం అలా అడిగారని చెప్పారు కాబట్టి ఒక ప్రశ్న తీసుకున్నాం అంతే. అంటే జిఎస్టీతో అన్నాడు కాబట్టి 8% జిఎస్టీ, 100కి 8 కలిపితే 108%. 108% 5,400 అయితే జిఎస్టీ కలపక ముందు 100% ఎంత అని. 108% 5,400 అయితే 100% ఎంత అని. 108లో సగం ఎంత, 54, 2 zeros ఎక్స్ట్రా. సేమ్ 100లో సగం ఎంత, 50, 2 zeros ఎక్స్ట్రా. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 5,000 అని చెప్పుకోవచ్చు. 5,000 అని చెప్పుకోవచ్చు. ఆ రకంగా మనకు ప్రశ్న అడిగాడు, చూసుకోండి ఒకసారి. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ మీద డైరెక్ట్ లెక్క ఇచ్చారని చెప్పారండి. అంటే ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ అనగా I = PTR/100. I = PTR/100 అనే ఫార్ములా వేసుకుంటే ఒక బేసిక్ లెక్క ఇచ్చారండి, డైరెక్ట్ కట్టేసేది లెక్క అని చెప్పేసి అన్నారు. కాబట్టి సింపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక I = PTR/100 లెక్క ఇచ్చాడు, జాగ్రత్త చూసుకోండి. అలాగే అనుపాతానికి సంబంధించి నీడల మీద లెక్క ఇచ్చారని చెప్పాడు. అనుపాతానికి సంబంధించి నీడల మీద లెక్క అంటే ఆల్రెడీ ఆ క్యాండిడేట్ అలా నీడల మీద ఎందుకు ఇచ్చారని చెప్పారంటే మనం ఒక 2 లెక్కలు మాట్లాడుకున్నాం నీడల మీదే. ఓకే, నమూనా స్తంభము అంటే నమూనా వాడ స్తంభము ఎంత ఉంటే కనుక దాని యొక్క ఒరిజినల్ ఎంత ఉంది అని ఒక వెర్షన్లో మాట్లాడుకుంటే, 5 మీటర్ల పొడవైన ఒక చెట్టు యొక్క నీడ ఒక 15 మీటర్లు పడితే అదే అనుపాతంలో 10 మీటర్ల పొడవైన ఒక చెట్టు యొక్క నీడ ఎంత ఉంటుంది అని నీడకి సంబంధించి లెక్కలు మాట్లాడుకున్నాం.
ఈ లెక్కలు కూడా మనం ఆల్రెడీ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది, క్లాసులో అయితే చెప్పుకోవడం కూడా జరిగింది. ఇది ఎగ్జామ్లో మనకి ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి ఆ ఏరియా మీద లెక్క వస్తుందనే ఉద్దేశంతో మనం ఒక లెక్క ఇవ్వడం జరిగింది. అందుకని ఆ క్యాండిడేట్ మీరు దాంట్లో ఇచ్చిన లెక్క ఏదైతే ఉందో సేమ్ అలాంటి లెక్కే ఇచ్చారని చెప్పారు. జస్ట్ ఎగ్జాంపుల్ రాశాను అంతే. ఓకే, నీడలకి సంబంధించినటువంటి లెక్క అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. దీంట్లో ఇక్కడ మనకి కవరవన అంశం ఏదైతే ఉందో ఉంటే చూడండి ఒకసారి. విలోమానుపాతం మీద మనకి లెక్క రావడానికి అవకాశం ఉంటే జాగ్రత్త చూసుకోండి. విలోమానుపాతం అనేది ఒక మంచి లెక్క, తప్పనిసరిగా ఈ రాబోయే పేపర్లో ఎక్కువసార్లు రిపీట్ అయ్యే లెక్క. ఎక్కువసార్లు రిపీట్ అయ్యే లెక్క ఏది? విలోమానుపాతానికి సంబంధించిన లెక్కలు 8th క్లాస్లో ఉంటాయి. ఒక్కసారి చూడండి, గట్టిగా అయితే ఒక 10 లెక్కలు ఉంటాయి. అన్నీ ఒకే స్టైల్లో చేస్తావు, మనకి ఖచ్చితంగా మార్క్ వస్తుంది. ఎక్కువసార్లు రిపీట్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది బేసిక్ లెక్కలు వస్తాయి. ఆ ఈజీకులు పీటీ 60 మంది వాడుకుంటావు, వడ్డీపై వడ్డీ కట్టడం చేస్తావు. ఒక క్లాసులో చెప్పాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి జస్ట్ బేసిక్ లెక్కలే ఉంటాయి కాబట్టి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ లాభ నష్టాల్లో జీఎస్టీకి సంబంధించి ఇప్పుడు ఇచ్చినా సరే మళ్ళీ సేమ్, మళ్ళీ ఇంకో పేపర్లో రావడానికి అవకాశం ఉంటుంది. కంటిన్యూస్గా రాకపోవచ్చు కానీ ఇంకొక పేపర్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఈ అంకగణితము అనే దాంట్లో ఏది ఒకసారి రిపీట్ అయిన బిట్టు మళ్ళీ ఎగ్జామ్ పేపర్లో సేమ్ బిట్ రిపీట్ అవ్వకపోవచ్చు. అయితే విలోమానుపాతము, అనులోమానుపాతము 7th క్లాసులోను 8th క్లాసులోనూ ఉంటాయి. ఒక్కసారి మీరు కనుక ఆ ఏరియా కనుక 7th క్లాసులో ఉండే లెక్కలు, 6th క్లాస్లో 8th క్లాస్లో ఉన్న లెక్కలు ఒక్కసారి మీరు చేసుకోగలిగితే మ్యాక్సిమం, అంటే చాలా పేపర్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఏ సెషన్లో రాసినా సరే ఒక బిట్టు కానీ 2 బిట్లు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. అవకాశం వస్తే 4 బిట్లు వచ్చాయంటే 3 బిట్లు అక్కడే వచ్చడానికి అవకాశం ఉంటుంది. 7th క్లాస్లో ఉండే ఈ అనులోమాన విలోమానుపాతము, 8th క్లాస్లో ఉండే అనులోమానుపాతం విలోమానుపాతం లెక్కలు ఒక్కసారి చూసుకోండి ఒకసారి. ఓకే, అలాగే ఇది మనకి అంకగణితానికి సంబంధించినవి, జాగ్రత్త చూసుకోండి ఒకసారి. అలాగే నెంబర్ సిస్టానికి సంబంధించి ఒకసారి. ఒకటి 11 యొక్క డివిజిబిలిటీ, ఇది కూడా మనకి రిపీటెడ్ ఏరియా. ఎన్నిసార్లు అడిగినా మళ్ళీ ఆడడానికి అవకాశం ఉండే ఏరియా. ఇక్కడ 11 యొక్క బాజనీయత సూత్రం ప్రశ్న అడిగాడు. ఓకే, చాలా లెక్కలు మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఒక నెంబర్కి సంబంధించి ఒక స్టార్ పెట్టి ఈ 11 చేత భాగించబడాలంటే స్టార్లో ఉండవలసిన సంఖ్య ఎంత? అయితే వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే కనుక కలిపితే ఏ కనిష్ట సంఖ్యను కలిపితే 11 చేత భాగించబడుతుంది. వాడు ఒక సంఖ్య ఇచ్చాడు. ఉదాహరణకి 141 అని ఇచ్చాడు. ఇది 11 చేత భాగించబడాలి అంటే కనుక 11 చేత భాగించబడాలంటే కనుక ఏ కనిష్ట సంఖ్యను కలపాలని అడుగుతున్నాడు అనమాట. ఏ కనిష్ట సంఖ్యను కలిపితే 11 చేత భాగించబడుతుంది. కాబట్టి 11కి సంబంధించి మళ్ళీ రిపీటెడ్ ఏరియా కాబట్టి దాని మీద ఎన్ని లెక్కలు అయితే ఉన్నాయో అన్ని లెక్కలు చూడండి ఒకసారి. అలాగే 9కి సంబంధించి కూడా చూడండి ఒకసారి. 11 మిస్ అయ్యింది అంటే 9, 9, 3ను 2 ఒకేలా ఉంటాయి. 9, 3. అలాగే 4కు సంబంధించి క్రింది వాళ్ళలో 4 చేత భాగించబడేవి ఏవి, భాగించబడనివి ఏవి అని ప్రశ్న అడగొచ్చు. లేదు అనుకుంటే కనుక లీప్ సంవత్సరానికి సంబంధించిన ప్రశ్న అడగొచ్చు. జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా లీప్ సంవత్సరానికి సంబంధించి ఎవరో ఒకరు పేపర్లో ఉంటుంది. ఓకే, అంటే ప్రతి పేపర్లో ఉంటుందని చెప్పను కానీ ఈ ఏరియా మాత్రం ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా రిపీట్ అవుతుంది. 11 అవ్వచ్చు, 9 కావచ్చు, 9, 3 కావచ్చు, లేదా 4కు సంబంధించి కావచ్చు. ఆ 4లోనే లీప్ సంవత్సరానికి సంబంధించి కావచ్చు. జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ మరొకటి ఒక జనరల్ లెక్క. 0 కాకుండా ఉండే పూర్ణాంకాలలో ఒక సంఖ్య దాని తర్వాత సంఖ్యను గుణిస్తే అని చెప్పాడు. ఒక సంఖ్య తర్వాత సంఖ్య అంటే మీనింగ్ ఏంటి? వరుస సంఖ్యలు గుణించుకుంటే అని. అంటే 2 × 3 ఏ సంఖ్య వస్తుంది, 3 × 4 ఏ సంఖ్య వస్తుంది, 5 × 6 ఏ సంఖ్య వస్తాయి అంటే 30, ఇది 6, ఇదేమో క్లియర్గా మనకి 12. అంటే సరి సంఖ్యలు వస్తున్నాయి అని చెప్పడం కోసం 2 వరుస సంఖ్యలు కనుక గుణించుకుంటే ఏ సంఖ్య వస్తుంది ఒక బేసిక్ ప్రశ్నలోనే అడిగాడు. ఇంకొకటి ఒక మంచి ప్రశ్న ఏంటి అంటే కనుక మనకి ఇది ఒక మంచి ప్రశ్న అని చెప్పొచ్చు. ఇది ఇక్కడికే ఆగిపోతే పర్లేదు, కానీ వాడు ఇలా ఆలోచించాడు కాబట్టి నెంబర్ సిస్టానికి సంబంధించిన దాంట్లో అందులో ఫస్ట్ సంజ్ఞామానము అనే దాంట్లో ఇలా ఆలోచించాడు కాబట్టి మీకు చెప్పిన విధానం మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఎక్కువ ఎలాబొరేట్గా మాట్లాడా, కానీ ఎప్పుడు ఎంత మంచిగా అడగల. ఓకే, ఏదో బేసిక్ క్వశ్చన్లు మామూలు డైరెక్ట్గా అడిగడమే తప్ప ఎప్పుడు ఇంత ఎలాబొరేట్గా అడగల. ఏమడిగాడు? 100 మిలియన్లు, 100 లక్షలు, 100 కోట్లు, 100 బిలియన్లు అని 3 అంకెలు ఇచ్చేసి
దీంట్లో ఉండే సున్నాల సంఖ్య అడిగాడు, సున్నాల సంఖ్య గురించి అడిగాడు. అంటే లెక్క చేసుకుండా మీకు ఏదైతే బాక్స్ గీసేమో 1లు 10లు హిందూ అరబిక్ సంఖ్యామానానికి ఆంగ్ల సంఖ్యామానానికి లింక్ చేస్తూ మనం మాట్లాడాం. బాక్సులు కూడా కొట్టించినప్పుడు మిలియన్ అనగానే 10⁶ అని చెప్పుకున్నాం. 10⁶ అంటే ఇక్కడ ఒక 6 సున్నాలు, ఇవి ఒక 2 సున్నాలు, టోటల్గా ఇవి 8 సున్నాలు ఉంటాయి. లక్ష అంటే కనుక ఇది 10⁵. 10⁵ కాబట్టి ఇవి ఒక 2, ఇవి ఒక 5, ఇవి ఒక 7 సున్నాలు అవుతాయి. కోటి అంటే కనుక 10⁷. 10⁷ అని చెప్తాం కాబట్టి క్లియర్గా ఇవి ఒక 2, ఇవి ఒక 7, 9 సున్నాలు అవుతాయి. బిలియన్ అనగానే 10⁹. ఇవి ఒక 9, ఇవి ఒక 2, 11 సున్నాలు అవుతాయి. అలాగే ట్రిలియన్ అనగానే ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు అని చెప్పేసి అనుకున్నాం. బిలియన్ అంటే 100 కోట్లు. ఓకే, ట్రిలియన్ అనగానే 1,00,000 కోట్లు 10⁻12 అని చెప్పుకున్నాం. 10⁻12 స్థానాల సంఖ్య గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ రకంగా జీరోస్ గురించి అడిగాడు. ఈ సంజ్ఞామానం అనే ఫస్ట్ టాపిక్లో జీరోస్కి సంబంధించి ఎలా అడిగాడు. ఈ రకంగా నెంబర్ సిస్టంలో మన వాళ్ళు గుర్తు చేసినవి ఈ 3 బిట్లే గుర్తు చేశారు మనకి. ఓకే, కాబట్టి కొంచెం ఈ ఏరియా మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టండి. బిట్ అడిగే విధానాన్ని బట్టి అతని యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, అంటే మనల్ని ఏదైతే పరీక్షిద్దాం అనుకుంటున్నాడో ఆ ఇంటెన్సిటీ అనేది అర్థమవుతుంది అనమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. అలాగే బీజగణితానికి సంబంధించి మీకు ఏదైతే క్లియర్గా ఈవోపు ఎగ్జామ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక 4 వీడియోలు చేయడం జరిగింది. ఆ 4 వీడియోల్లో ఉన్న లెక్కల గురించే డిస్కస్ చేసాడు. ఇంక ఎన్ని పేపర్లు వచ్చినా ఆ 4 వీడియోల్లో ఉన్న లెక్కలు డిస్కస్ చేస్తాడు. అంటే మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పామో అందులో బిట్ మిస్ అవ్వదు, 80% మిస్ అవ్వదో ఆ లెక్కలు బాగా చేసుకోండి. ఎగ్జామ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మీకు క్లియర్గా లెక్కని ఆప్షన్లు చూస్తూ సమాధానం చెప్పేలాగా. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ లేవు కాబట్టి హ్యాపీగా లెక్క చేసుకుంటాం. చూడండి ఒకసారి, భాగహారానికి సంబంధించి లెక్క ఇచ్చాడు. భాగహారానికి సంబంధించి కానీ, గుణకారానికి సంబంధించి కానీ, కారణాంక విభజనకి సంబంధించి కానీ తప్పనిసరిగా ఒక లెక్క ఉంటుంది. అలాగే సంకలన వ్యవకలనానికి సంబంధించి లెక్క ఉంటుందని మాట్లాడుకున్నాం. ఇక్కడ మనకి x = ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఏదో ఒక సమీకరణం సమాసం ఇచ్చాడు. అలాగే b = ఇంకొక సమాసం ఇచ్చాడట. అలాగే c = ఇంకొక సమాసం ఇచ్చి a+b - c విలువ ఎంత అడిగాడు. అప్పుడు ఏం చెప్పుకున్నాము, ఈ లెక్కకు కానీ ఈ లెక్కకు కానీ భాగహారానికి సంబంధించి లెక్క కావచ్చు, గుణకారానికి సంబంధించి లెక్క కావచ్చు, లేదు అనుకుంటే కనుక కలపడానికి సంబంధించి కావచ్చు, తీసివేతకు సంబంధించి లెక్క కావచ్చు. ఏమనుకున్నామంటే కనుక సింపుల్గా అక్కడ ఉన్న వాటిలో ఎక్స్లు కానీ వైలు కానీ లేవు, కేవలం అంకెలు మాత్రమే ఉన్నాయి, ఆ అంకెలు మాత్రమే వాడండి అని చెప్పేసి చెప్పుకున్నాం. ఎగ్జామ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మీకు 4 వీడియోలు చేయడం జరిగింది. ఈ 4 వీడియో లెక్కలు ఒక్కసారి చూసేయండి సరిపోతుంది. మీకు ఇచ్చిన పేపర్లో లెక్కలే చెప్పాను. తప్పనిసరిగా చేయవలసిన లెక్కలు అని చెప్పేసి టెక్స్ట్ బుక్లో ఉన్న లెక్కలను తీసుకొచ్చే ఇంపార్టెంట్ ఏరియాస్ని పట్టుకొచ్చి మీకు చెప్పాం. ఓకే, అంతే తప్ప మీకు ఎక్కడో బయట నుంచి తెచ్చేయలేదు. టెక్స్ట్ బుక్లో ఉండే లెక్కలే మళ్ళీ మ్యాక్సిమం రావడానికి మనకు అవకాశం ఉంటుంది. ఓకే, ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నప్పుడు నీకు ఆ ఫీలింగ్ రావాలి. ఒకసారి చేసి చూడు ఒకసారి పేపరు. ఈరోజు మనకి ఆ క్యాండిడేట్ ఫోన్ చేసి చాలా హ్యాపీగా చెప్తూ ఉన్నారు. కొంతమంది కొన్ని బిట్లు చెప్పారు. ఓకే అండి, ఒక క్యాండిడేట్ అయితే డైరెక్ట్గా బిట్లు ఆ ఫ్లోలో ఒకసారి పలానా పేపరు మీరు పలానా చోట ఉంది, ఇక్కడ ఎలా ఇచ్చారు, అక్కడ జస్ట్ నెంబర్ మారింది. అంటే 4-5 లెక్కలు ఉంటాయి టెక్స్ట్ బుక్లో కాబట్టి అందులో ఒక మంచి మోడల్లో ఒక లెక్క తీసుకుంటాం మనం. ఓకే, ఒక లెక్క ఉంటుంది కార్బన్ శుద్ధ మొక్క అని చెప్పేసి ఒక లెక్క ఉంటుంది. 100% ఎవరో ఒకరి పేపర్లో లెక్క ఉంటుంది. ఎందుకంటే నాకు ఫుల్ ఫోకస్ ఆ లెక్క మీద ఉంది. 8th క్లాస్లో ఉంటుంది. అది నిష్పత్తులకి సంబంధించి ఇచ్చి ఒక లెక్క ఉంటుంది. ఎవరి పేపర్లో వస్తారని వెయిట్ చేస్తున్నాను ఆ లెక్క, ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది లెక్క అది. ఓకే, కాబట్టి ఆ రకంగా బీజగణితానికి సంబంధించి చూడండి ఒకసారి. ఇది ఘాతాలు ఘాతాంక న్యాయాలకి సంబంధించింది. క్లాస్ చెప్తున్నాడు క్లియర్గా మీకు ఈ పాయింట్ కూడా వాడని. a⁻m ఏ బ్రాకెట్ పెట్టి n, ఇక్కడ బ్రాకెట్ అంటే కనుక ఇంటూ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేశాను. బ్రాకెట్ అంటే కనుక ఇంటూ అని చెప్పేసి. కాబట్టి ఈ రకంగా ఘాతాలు ఘాతాంక న్యాయాలకు సంబంధించి 4⁻²⁶ 2⁻6 విలువ ఎంత అని ఇస్తే ఈ 2 లెక్కలు మనకి ఇదేమో కూడిక తీసివేతకు సంబంధించి కంబైన్డ్గా ఇచ్చాడు, ఇది భాగహారానికి సంబంధించి ఇచ్చాడు. ఇది మనకి రిపీటెడ్. ఏది రిపీటెడ్? భాగహారానికి సంబంధించి కానీ, గుణకారానికి సంబంధించి కానీ, కారణాంక విభజనకి సంబంధించి కానీ రిపీటెడ్. ఓకే, ఇలా ఈ రకమైన లెక్క అడిగినప్పుడు ఏం చెప్పాం మనం, మీరు భాగిస్తూ కూర్చోవద్దు, కేవలం అంకెలే చూడండి అని చెప్పాం. ఓకే అండి, దీని ముందు ఆల్రెడీ వీడియోస్ పెట్టిన చూడండి ఒకసారి. ఆల్జీబ్రాకి సంబంధించి
ఏపీడిఎస్ అని చెప్పేసి ఆల్జెబ్రాకి సంబంధించి ఈఓపి అని చెప్పేసి వీడియోస్ చేసాను, చూడండి ఒకసారి చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఇందులోంచి 4 మార్కులు వచ్చిన 4 మార్కులు మనకి అలవగ్గా వస్తాయి. మనం 1 మార్కు కోసమే చాలా బీభత్సం కష్టపడిపోతాం. ఓకే, హిస్టరీలోంచి ఎన్ని మార్కులు వస్తాయి, నువ్వు ఎన్ని గంటలు కేటాయించి ఉంటావు. అలాంటిది జస్ట్ ఈ 4 వీడియోలు చూసుకుంటే కనుక ఆ లెక్కలు కనుక నువ్వు బాగా చేసుకుంటే, వీడియోలు చూడమని చెప్పను కానీ మీకు ఆల్రెడీ పేపర్ పెట్టాను కాబట్టి ఆ పేపర్లో ఉన్న లెక్కలన్నీ చేసే, రాకపోతే వీడియో దగ్గరికి వెళ్ళు, టైం వేస్ట్ చేయొద్దు. నీకు ఏది లెక్కలు అయితే ఇంపార్టెంట్ అని పెట్టానో ఆ లెక్కలు ఒక్కసారి చూసేసుకో. ఓకే అండి, ఆల్రెడీ యాప్లో ఉన్నాయి కాబట్టి తెలుసు కాబట్టి అక్కడ క్లియర్గా జస్ట్ డౌన్లోడ్ చేసుకో. డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకో, ఒకసారి చూసుకో మొత్తం అన్నీ కూడా. నువ్వు పెన్ను పేపర్ తీసుకో, ఎన్ని లెక్కలు చేయగలిగితే అన్నీ చేసే, ఎన్ని లెక్కలు చేయగలుగుతావు అన్ని లెక్కలు చేసేసుకో, సొంతంగా చేసేసుకో. వీడియో జోలికి వెళ్ళకో, టైం వేస్ట్ అవుద్ది. నీకు లెక్క రాకపోతేనే అప్పుడు ఓకే ఇది పలానా వీడియోలో ఉంటుంది అని చెప్పేసి అప్పుడు వెళ్ళు, అంతే తప్ప వెళ్ళొద్దు. అంతే తప్ప నువ్వు వీడియో జోలికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆ లెక్కలు చూసే, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూసుకో ఒకసారి. ఓకే, అప్పటికి రాకపోతే ఓకే నాకు సెండ్ చేయప్పుడు ఆ క్వశ్చన్ చెప్తాను, ఇబ్బంది లేదు. కానీ ముందు ఆ పేపర్లో ఉండే లెక్కలు చేశాను. ఓకే, ఎందుకంటే మళ్ళీ వీడియో దగ్గరికి వెళ్తే కనుక ఆ వీడియో దగ్గర క్రమంలో దరిద్రంగా నువ్వు ఇంకా చాలా చూసుకుంటే టైం వేస్ట్ చేసేస్తావు. అందుకని ఈ టైంలో పని చేయదు. అది చూసుకోండి ఒకసారి. భాగాహారానికి సంబంధించి ఏం చేయమన్నామంటే కనుక క్లియర్గా ఓన్లీ గుణకాలు మాత్రమే తీసుకోమన్నాం. ఇది 1, ఇది 5, ఇది 6. 1, 5, 6, 6, 6, 12 బై ఇది 1, 1, 2, 3, 12/3 అనగానే 4. ఇక్కడ కింద ఉన్న ఆప్షన్లో ఎక్కడైతే మనం ఏ రకంగా అయితే కలిపామో ఆప్షన్లో మనకి x+1, x+2, x+3, x+4 అని ఇచ్చాడు అనుకోండి. మనకి 4 కావాలి. ఇది 1 + 1 2, 1 + 2 3, 1 + 3 4, 1 + 4 5. 4 ఇక్కడ వచ్చింది కాబట్టి సమాధానం ఇదంటే ఇక్కడ ఇచ్చు. ఎటువంటి భాగాహారం చేయక్కర్లేదని చెప్పాను. అలాగే ఎటువంటి గుణకారం చేయక్కర్లేదు, కారణాంకాలకు డివైడ్ చేయడం రాయక్కర్లేదు, ఫార్ములాస్ రావాల్సిన అవసరం లేదు. చాలా హ్యాపీగా ఏ రకమైన లెక్క ఇచ్చినా హ్యాపీగా చేసుకోవచ్చు. నీకు ఒక లెక్కే చెప్పలా, ఇంచుమించు ఆల్మోస్ట్ ఒక 60 లెక్కలు తీసుకొని టెక్స్ట్ బుక్లో ఉండే లెక్కలు అన్నీ తీసుకొని చెప్పాను నీకు. ఓకే, కాబట్టి ఎగ్జామ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని చెప్పాను, చూడండి ఒకసారి. దాంట్లో నెక్స్ట్ ఈ బేసగణితానికి సంబంధించిన దాంట్లోనే ఘాతాలు ఘాతాంక న్యాయాలకు సంబంధించి చెప్పారు. ఇది క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు, బ్రాకెట్ అంటే కనుక ఇంటూ, బ్రాకెట్ అంటే కనుక ఇంటూ కాబట్టి క్యూబ్ ఇదండి, ఇది క్యూబ్ అని చెప్పారు. అప్పుడు 4 పవర్ ఇది ఎంత అంటే కనుక -6, ఇది 2 పవర్ ఎంత అంటే -6. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పవర్ -6, ఇక్కడ పవర్ -6 కాబట్టి 4/2 హోల్ పవర్ -6 అని రాయొచ్చు. ఈ 4 అనేది మనకి దీంట్లో 2 సార్లు పోతుంది. నెత్తి మీద మైనస్ ఉంటే 1/, రాయండి అని చెప్పాను. నెత్తి మీద మైనస్ ఉంటే కనుక 1/, రాయండి అంటే 1/2^6. 1/2^6 అంటే కనుక 1/64 అని చెప్పొచ్చు. ఓకే, కాబట్టి ఈ రకంగా మనకి మన వాళ్ళు ప్రశ్నలు డిసైడ్ చేయడం జరిగింది. అలాగే మీరు కనుక ఎగ్జామ్స్ కనుక రాసిన తర్వాత అవకాశం ఉంటే మీకు ఎన్ని బిట్లు గుర్తుంటే అన్ని బిట్లు మీరు రాసిన పేపర్లో నాకు ఫార్వర్డ్ చేస్తే అవి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నేను వెళ్ళి ఎగ్జామ్ రాయలేను కదా అన్ని పేపర్లు చూడడానికి. మీరు రాస్తూ ఉంటారు కాబట్టి ఇది పలానా రోజు సెషను, పలానా పేపరు, ఈ బిట్లు వచ్చాయి అని జస్ట్ ఒక్కసారి రాయండి. రాసిన తర్వాత పెట్టండి, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం వస్తే మన ఫ్రెండ్స్ అందరికీ హెల్ప్ చేసినట్టు అవుద్ది. ఓకే అండి, లేదా వాట్సాప్లో పెట్టే ప్రయత్నం చేయండి. ఓకే, కాబట్టి కొంచెం మిగతా వాళ్ళకి మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే అండి, ఏ ఏరియా అయితే చెప్పామో ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఒకసారి ఈ రకంగా పేపర్ ఇచ్చారు, కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి.